జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోకుండా 2019 ముందు ఇంతకు మించి ఎక్కువ హైప్ అయితే వచ్చింది సార్ సోషల్ మీడియా ద్వారా. ఆయన తయారు చేయలేదు, ఆయన క్రియేట్ చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ ఆ స్మెల్ ఆయన గ్రహించారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి గ్రహించిందని. ఎందుకంటే ఈ మధ్య మీరు చూస్తే ఆ కార్వాన్ వ్యాన్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచి నేరుగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళనో ఇంకా నిజంగా చాలా మందికి వాళ్ళు తెలియదు. అంటే అది ఆయనకు తెలియక చేయలేదో జగన్ గారు, లేదంటే ఆ స్మెల్ గ్రహించి చేస్తున్నారో తెలియదు. కానీ సోషల్ మీడియాకి ఇప్పుడు ఇస్తున్న హైప్ అయితే జగన్ గారు అయితే ఇవ్వలేదు. అదైతే పక్క నా అనుభవం ప్రకారం చెప్తున్నా. కరెక్టే. ఇప్పుడు ఆ జగన్ ఇప్పుడు పిలిచి మాట్లాడుతున్నాడని మాత్రం వింటున్నాం. ఈ మధ్యన వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లకు కూడా ఆ బ్యాచ్ని పిలుస్తున్నారు అన్నటువంటి. అయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏంటంటే 2019 తర్వాత జరిగినటువంటిది విజయం తన పేరు మీదనే నడిచిందనే ఏకైక ఫీలింగ్తో ఉన్నాడు. లోకల్ నాయకులు కాదు, సోషల్ మీడియా కాదు, ఎవ్వడూ కాదు, నా బొమ్మతో గెలిచారు మీరంతా అనేటటువంటి. దానివల్ల ఏమైపోయిందంటే వీళ్ళందరూ మన మీద బతుకుతారులే అనుకున్నాడు తప్పించి వీళ్ళని మనం పోషించాలి. తెలుగుదేశం వాళ్ళు కూడా అట్లా అనుకోరు. వాళ్ళు ప్రతి ఒక్కడి వల్ల నాకింత బెనిఫిట్ వచ్చింది అని లెక్క కడతారు. ఎక్కడ వీళ్ళంతా నా మీద పడి బతికారు తప్పించి నాకు వీళ్ళ వల్ల ఏమి కాదు అనే ఫీలింగ్ ఇంతవరకు ఉండేది. 19-24 మధ్యలో జగన్ దగ్గర అదే ఉంది. ఇప్పుడు